ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముల ముందే పుట్టింది. అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది. భగవంతుడు 6 దినముల లోపలనే ఈ సృష్టిని అంతా కూడా ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం. మొదటి దినము ప్రకాశాన్ని సృష్టించాడు, రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు, మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు, నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు, ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు, ఆరవ దినము పశువులు అనగా మృగములను మనుషులను సృష్టించాడు. ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు. ఆ తరువాత సద్భృత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట. దానిని సండే అని చెప్పారు. ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థితి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు. కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.